హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, బాలరాజు అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని కావేరి చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా బాలరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారని, సాక్ష్యం దొరకకపోతే బాలరాజుకి శిక్ష పడుతుంది అని కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చిన్ని కావేరితో, అమ్మ నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి, నాకు నాన్న కావాలమ్మా, నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని నాకు మాటివ్వు అని చిన్ని అంటుంది. చిన్ని అలా అడిగేసరికే కావేరి కూడా అలాగేనమ్మా, మీ నాన్నని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తాను అని కావేరి చెప్తుంది. చిన్ని వెళ్ళిపోయిన తర్వాత కావేరి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేసి బాలాని నిర్దోషిగా నిరూపించాలి. ఎక్కువగా టైం కూడా లేదు, సరైన సాక్ష్యం కూడా లేదు. ఇంకాసేపట్లో బాలాని కోర్టుకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, సాక్ష్యాన్ని ఎలా సంపాదించాలి అని కావేరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కావేరికి స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ శంకర్ గుర్తుకు వస్తాడు. ఇక వెంటనే ఆ శంకర్ గారు ఏమైనా సాయం చేస్తారేమో తెలుసుకోవాలి అని కానిస్టేబుల్ శంకర్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే కావేరికి లాయర్ హరి కాల్ చేస్తూ ఉంటాడు. ఇక కావేరి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి హరి అని అంటుంది. కావేరి, బాలరాజు నిర్దోషి అని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యం దొరికిందా అని అడుగుతాడు. లేదు హరి, ఇంకా ఏ సాక్ష్యం దొరకలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని కావేరి అంటుంది. లేదు కావేరి, మనకి ఎక్కువగా టైం లేదు, బాలరాజుని ఈరోజే కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మనం సరైన సాక్ష్యం సంపాదించకపోతే బాలరాజుకి శిక్ష పడే ప్రమాదం ఉంది అని చెప్పగానే కావేరి, లేదు హరి, అలా జరగడానికి వీల్లేదు, బాలాని ఎలాగైనా నిర్దోషిగా బయటికి తీసుకురావాలి, అందుకోసం కానిస్టేబుల్ శంకర్ గారు ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూస్తాను అని అంటే, ఏం చేసినా త్వరగా చెయ్యి కావేరి, ఎక్కువగా టైం లేదు అని అంటాడు. ఇక కావేరి వెంటనే ఫోన్ కట్ చేసి కానిస్టేబుల్ శంకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కావేరి నుండి ఫోన్ రాగానే కానిస్టేబుల్, ఇదేంటి కావేరమ్మ నాకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు కావేరి, శంకర్ గారు మీరు నాకు ఏదైనా సాయం చేయాలి, నా భర్తని నిర్దోషి అని నిరూపించుకోవాలి అంటే నాకు ఏదో ఒక సాక్ష్యం కావాలి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని కావేరి అంటుంది. అప్పుడు కానిస్టేబుల్ శంకర్ కూడా, నేను కూడా ఏం చేయలేనమ్మా, బాలరాజు ఏ తప్పు చేయలేడని నాకు తెలుసు, కానీ కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు, సరైన సాక్ష్యాలు లేనిదే కోర్టు ఏది నమ్మదు అని చెప్పగానే కావేరి చాలా బాధపడుతుంది. అలా అనకండి, మీరే నాకు ఏదో విధంగా సాయం చేయండి అని అడిగితే అప్పుడు శంకర్, చూడమ్మా నువ్వు నాకు కూతురు లాంటి దానివి, కూతురు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సాయం ఉంటే నేను ఎందుకు చేయకుండా ఉంటాను, ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా, అందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను అని కానిస్టేబుల్ శంకర్ చెప్పగానే కావేరి అయితే చాలా బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి బాలాని నిర్దోషి అని నిరూపించాలి అని చెప్పి కావేరి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కావేరికి సరళ గుర్తొస్తుంది. వెంటనే ఇక సరళ దగ్గరికి వెళ్తుంది. కావేరి అక్కడికి వెళ్ళేసరికే సరళ కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇక సరళ దగ్గరికి వచ్చి, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే అప్పుడు సరళ, ఇంకెక్కడికి ఉషా, ఈరోజు కోర్టులో తీర్పు వచ్చే టైం కదా, ఆ బాలరాజు గారికి చేసిన తప్పుకి తగిన శిక్ష పడుతుంది, అందుకే వెళ్తున్నాను అని చెప్పగానే
ఇక కావేరి, లేదండి, బాలరాజు ఆ హత్య చేసి ఉండడు. మీరే కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ హత్య బాలరాజు చేయలేదని అనుమానంగా ఉందని చెప్పండి. అప్పుడు కోర్టు కాస్త టైం ఇస్తుంది. ఆ టైంలో బాలరాజు తను నిర్దోషి అని నిరూపించుకుంటాడు. అసలు తప్పు చేసిందెవరో అందరి ముందు నిలబెడతాడు అని కావేరి అంటూ ఉంటే సరళకి చాలా కోపం వస్తుంది. ఇదిగో టీచర్ అమ్మ, నీకు అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటున్నావు. ఆ బాలరాజు గాడు నా భర్తని చంపాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి. వాడు ఎలాంటి వాడో నీకు తెలీదు. ఒకప్పుడు పచ్చి రౌడీ గూండా, డబ్బు కోసం కిరాతకంగా ప్రాణాలు తీసేంత మూర్ఖుడు. అలాంటి వాడు నా భర్తని చంపలేడనడానికి గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా వాడే నా భర్తని చంపేసి ఉంటాడు అని సరళ అంటుంది. అది విని కావేరి, అది కాదండి, ఒక్కసారి నా మాట వినండి. బాలరాజు ఈ హత్య చేసి ఉండడు. మీరు బాలరాజు చేయలేదని అనుమానంగా ఉందని చెప్తే చాలు. కోర్టు బాలరాజుకి టైం ఇస్తుంది, ప్లీజ్ అని కావేరి బ్రతిమలాడుతూ ఉంటే సరళ మాత్రం వినిపించుకోకుండా, ఇదిగో టీచర్ అమ్మ, ఈ విషయంలో నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను వినిపించుకోను. ఇప్పటికే కోర్టుకి టైం అవుతుంది, నేను వెళ్ళాలి, పద అని చెప్పి సరళ కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరళ తన మాట ఎంత చెప్పినా వినకపోవడంతో కావేరి అయితే అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేసి నా భర్త నిర్దోషి అని నిరూపించుకోవాలి? నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నాను. నా కూతురికి తన తండ్రిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానని మాటిచ్చాను. నా కూతురు దగ్గర నేను మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని కావేరి కన్నీరు మున్నీరవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక చేసేదేం లేక కోర్టుకే వెళ్తుంది. చిన్ని కావేరి కోర్టు బయటే ఉంటారు. కాసేపటి తర్వాత బాలరాజుని తీసుకొని కోర్టుకు వస్తారు. బాలరాజు కోర్టుకి వస్తూ ఉంటే అక్కడే హాఫ్ టికెట్ కావేరి, చిన్ని ఉంటారు. వాళ్ళని చూసి బాలరాజు చాలా ఎమోషనల్ అయిపోతాడు. కావేరి, చిన్ని కూడా చాలా ఎమోషనల్ అయి బాలరాజు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఇక బాలరాజు, కావేరి నువ్వేమీ బాధపడకు అని అంటే, నన్ను క్షమించు బాల, నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. నువ్వు నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఒక్కటి కూడా సంపాదించలేకపోయాను. నన్ను క్షమించు బాల అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది. ఇక చిన్ని, ఏంటి నాన్న, ఇప్పుడు నీకు శిక్ష పడితే మళ్ళీ నువ్వు మాతో కలిసి ఉండవా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలరాజు, లేదమ్మా, అలా ఎప్పటికీ జరగదు. చెయ్యని తప్పుకి శిక్ష పడుతూ ఉంటే ఆ న్యాయదేవత మాత్రం చూస్తూ ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేస్తుంది. చూడండి, నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని బాల కావేరికి, చిన్నికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దేవ, నాగవల్లి కూడా వస్తారు. వాళ్ళు రావడం చూసి కావేరి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇక బాలరాజు కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక దేవ బాలరాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి మిత్రమా, ఈ విషయాన్ని నువ్వు అస్సలు ఊహించలేవు కదా. నా పెళ్ళిని ఆపేయాలని చూసావు, కానీ నేను నీకెలా స్పాట్ పెట్టానో చూసావు కదా. ఇక నువ్వు జైలు నుండి ఎప్పటికీ బయటికి రావు. ఇప్పుడు నీకు శిక్ష పడుతుంది అని చెప్పి దేవ అంటూ ఉంటే ఇక బాలరాజు, రే, పైన దేవుడు అనేవాడున్నాడు. ఏం చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఏదో ఒకటి జరిగి నేను నిర్దోషి అని బయటికి వస్తాను. నువ్వే అసలు నేరం చేశావని స్టేషన్కి వెళ్తావు అని బాలరాజు అంటూ ఉంటే దేవ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటి బాలరాజు, ఏమీ మాట్లాడలేక ఇలా ధైర్యంగా నటిస్తున్నావా? నువ్వు ఇక జైల్లోనే చేస్తావు. బయట నీ కూతురు, నీ పెళ్ళాము ఉన్నారు కదా, వాళ్ళ జీవితాలని నాశనం చేసి నా పగ తీర్చుకుంటాను అని దేవ అంటూ ఉంటే బాలరాజుకి
కోపం వస్తూ ఉంటుంది. రేయ్, నా భార్యకి కానీ నా బిడ్డకి కానీ ఏదైనా ప్రమాదం జరగాలి, నీ ప్రాణాలు తీస్తాను అని దేవాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కోర్టుకి టైం అవ్వడంతో అందరూ కూడా ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు. దేవా నాగవల్లి అయితే బాలరాజుకి శిక్ష పడుతుంది అని చాలా సంబరపడిపోతూ ఉంటారు. కావేరి, చిన్ని హాఫ్ టికెట్ మాత్రం చాలా బాధపడుతూ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత జడ్జి గారు వచ్చి కోర్టుని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక ముద్దాయిని ప్రవేశపెట్టండి అని చెప్పగానే బాలరాజు బోనులో నిల్చుంటాడు. కోర్టులో కేసు వాదించడం మొదలవుతుంది. అప్పుడే ఇక ఒక లాయర్ లేచి వాదిస్తూ ఉంటారు. యువర్ ఆనర్, ఈ బాలరాజు అమాయకుడైన సత్యంబాబుని అతి కిరాతకంగా చంపాడు. అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి కోర్టు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ హత్యా ప్రయత్నం చేసి బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా చేసుకొని మళ్ళీ స్టేషన్లో అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి ముద్దాయికి చాలా కఠినంగా శిక్షించాలి అని లాయర్ వాదిస్తూ ఉంటే ఇక కావేరి, చిన్ని అయితే షాక్ అయిపోయి భయపడిపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడే లాయర్ హరి కూడా వాదిస్తూ ఉంటాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ బాలరాజు బెయిల్ పైన బయటికి వచ్చాడు. తను నిర్దోషి అని, ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడం కోసం సాక్ష్యాల కోసం వెతుకుతున్నాడు. కానీ అప్పుడే కొంతమంది రౌడీలు కావాలనే నా క్లయింట్ మీద అటాక్ చేశారు. అప్పుడు తనని తాను కాపాడుకోవడం కోసం బాలరాజు వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళతో ఫైట్ చేశాడే కానీ వ్యక్తిగతంగా వాళ్ళని చంపాలి అనుకోలేదు. వాళ్ళు 4-5 ఉన్నప్పుడు బాలరాజు ఒక్కడు మాత్రం వాళ్ళని ఏం చేయగలడు? మీరే ఆలోచించండి. బాలరాజుని చంపడం కోసమే ఎవరో కావాలని రౌడీలని పంపించారు. ఇదంతా బాలరాజు బెయిల్ క్యాన్సిల్ చేయించడం కోసమే చేసుంటారు. ఇది మీరు అర్థం చేసుకొని బాలరాజుకి ఇంకా కాస్త టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అని హరి కూడా వాదిస్తూ ఉంటే ఇక కోర్టు మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇంకో లాయర్, చూడండి, తప్పు చేసే ముద్దాయిలకి ఇలా ప్రతిసారి ఛాన్సులు ఇస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా తప్పులు చేయడానికి ప్రోత్సహించినట్టే అవుతుంది. అందుకే ఇక బాలరాజుకి శిక్ష విధించాలని, అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండొద్దని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని చెప్పి వాదిస్తూ ఉంటే జడ్జి గారు కూడా అటువైపే వింటున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి కావేరి, చిన్ని చాలా కంగారు పడుతూ ఉంటారు. బాలరాజుకి నిజంగానే శిక్ష పడుతుంది అని భయపడిపోతూ ఉంటారు. దేవా, నాగవల్లి మాత్రం ఒకరినొకరు చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక అప్పుడే జడ్జి గారు అన్ని విషయాలని చదువుతూ ఉంటాడు. ఇక తీర్పుని చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత బాలరాజు అనే ఈ ముద్దాయి సత్యంబాబుని కావాలనే హత్య చేశాడు అని కోర్టు నమ్ముతుంది. అందుకే ఈ ముద్దాయికి అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఒక్క నిమిషం యువర్ ఆనర్ అని అంటాడు. అది విని కోర్టులో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కావేరి, చిన్ని కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే బాలరాజు, నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఏసీపీ విజయ్ ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు, ఆ ఏసీపీ విజయ్తో పాటు దెబ్బలతో కట్లు కట్టుకొని ఇంకొక వ్యక్తి కూడా ఎంట్రీ ఇస్తాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ కూడా నోర్లెల్లబెట్టి చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవా చనిపోయాడు అనుకుంటున్న సత్యంబాబు. సత్యంబాబు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. సత్యంబాబు అలా బ్రతికి రావడం చూసి చిన్ని, కావేరి, సరళ, బాలరాజు అయితే ఒక్కసారిగా పట్టరాని సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. సత్యంబాబు బ్రతికున్నాడని తెలుసుకొని దేవా, నాగవల్లి మాత్రం షాక్ అయిపోయి కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఏసీపీ విజయ్
సత్యంబాబుని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తాడు. జడ్జి గారు సత్యంబాబుని ఏసీపీ విజయ్ని చూసి, ఏంటి ఏసీపీ విజయ్ గారు, అతను ఎవరు అని అంటే, యువర్ ఆనర్, మీరు ఏ వ్యక్తి హత్య కేసులో అయితే బాలరాజు ముద్దాయి అని శిక్ష విధించాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తే ఈ వ్యక్తి, ఇతనే సత్యంబాబు అని చెప్పగానే ఇక జడ్జి గారు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే లాయర్ గారు, ఇదేంటి సత్యంబాబు చనిపోయాడని కదా అందరూ అనుకుంటున్నారు, మరి ఎలా బ్రతికొచ్చాడు అని అంటే, అప్పుడు ఏసీపీ విజయ్, ఏంటి లాయర్ గారు, సత్యంబాబు బ్రతికొచ్చినందుకు మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు అని చెప్పగానే, అదేంటి నేనెందుకు అప్సెట్ అవుతాను అని కంగారు పడుతూ ఉంటారు. ఇక దేవా అయితే, ఇదేంటి వీడు ఎలా బ్రతికొచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక జడ్జి గారు, చెప్పండి అని అంటే, అప్పుడు ఏసీపీ విజయ్, సార్ మేము చెప్పడం కాదు, సత్యంబాబే అసలు ఏం జరిగిందో, తనపై ఎవరు అటాక్ చేశాడో చెప్తాడు అని చెప్పగానే ఇక జడ్జి గారు, చెప్పు సత్యంబాబు, ఎవరు నీపై హత్య ప్రయత్నం చేశారు, నిన్ను చంపాలని చూశారు అని అడుగుతాడు. అప్పుడు సత్యంబాబు, యువర్ ఆనర్, నన్ను చంపాలని చూసింది బాలరాజు కాదు, బాలరాజు అమాయకుడు, నన్ను చంపేసి బాలరాజుపై ఆ నేరాన్ని వేయాలి అని ఒకడు కావాలని ఇదంతా ప్లాన్ చేశాడు అని చెప్తూ ఉంటే దేవాకైతే చెమటలు పడుతూ ఉంటాయి. ఇక జడ్జి గారు, చెప్పు సత్యంబాబు, నీపైన హత్య ప్రయత్నం చేసింది ఎవరు చెప్పు, వాళ్ళని కోర్టు కఠినంగా శిక్షిస్తుంది అని చెప్పగానే అప్పుడు సత్యంబాబు, ఇంకెవరో కాదు జడ్జి గారు, అదిగో అక్కడ కూర్చున్నాడే ఆ దేవాగాడే నన్ను కిడ్నాప్ చేయించి తన మనుషులతో చంపించాలని చూశాడు. కొన ఊపిరితో ఉన్న నన్ను రోడ్డుపై పడేసి బాలరాజుకి ఫోన్ చేసి బాలరాజుని ఇందులో ఇరికించాలని చూశారు అని చెప్పగానే ఇక దేవా అయితే షాక్ అయిపోతాడు. అన్ని నిజాలు కోర్టులో సత్యంబాబు చెప్తూ ఉంటే అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. సరళ మాత్రం అసలు విషయం తెలుసుకొని దేవాపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు జడ్జి గారు, మరి నువ్వు ఎలా తప్పించుకున్నావు సత్యంబాబు అని అంటే, అప్పుడు సత్యంబాబు, చివరి నిమిషంలో ఏసీపీ విజయ్ గారే వచ్చి నన్ను కాపాడారు, ఇన్ని రోజులు నేను స్పృహలో లేను, కోమాలో ఉన్నాను, నాకు ఏసీపీ విజయ్ సారే ట్రీట్మెంట్ చేయించారు, ఈరోజు బాలరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు అని, ఏ తప్పు చేయని బాలరాజుకి శిక్ష పడొద్దు అని నేను ఇక్కడికి వచ్చాను అని సత్యంబాబు చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు సత్యం మాటలన్నీ విని తీర్పు చెప్తూ ఉంటారు. సత్యంబాబుని చంపడానికి చూసింది బాలరాజు కాదు అని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు. అందుకే బాలరాజుని ఈ క్షణమే నిర్దోషిగా విడుదల చేస్తున్నాము అని చెప్పగానే బాలరాజు, సత్యంబాబు, కావేరి, చిన్ని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక జడ్జి గారు సత్యంబాబుపై హత్య ప్రయత్నం చేసి అంతేకాకుండా అమాయకుడైన బాలరాజుని ఇందులో ఇరికించాలని చూసిన దేవాకి వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులని ఆదేశిస్తున్నాను అని చెప్పగానే బాలరాజు, నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవా అక్కడి నుంచి పారిపోవాలని చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు దేవాని చుట్టుముడతారు. ఎక్కడికి పారిపోతున్నారు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి దేవాని చేతులకి బేడీలు వేసి లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక బాలరాజు, కావేరి, చిన్ని అక్కడ ఉంటారు. దేవాని చూసి బాలరాజు, చూసావా మిత్రమా, న్యాయస్థానం నుండి ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేదు, తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడి తీరుతుంది, అది నీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను అని బాలరాజు అంటూ ఉంటే దేవా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దేవాని పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత సరళ అయితే బాలరాజు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు బాలరాజు, మా ఆయనని చంపింది నువ్వే అనుకొని పొరపాటు పడి నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, అవమానించాను అని బాలరాజుకి క్షమాపణలు చెప్తూ ఉంటుంది.
ఇక సత్యం బాబు కూడా బాలరాజు నిజంగా నువ్వు మారిపోయావని నేను నమ్ముతున్నాను అని సత్యం బాబు కూడా చెప్తూ ఉంటారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.